ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 నెలలుగా జైల్లో ఉన్నారు అడిషనల్ ఎస్పీ తిరుపతన్న. తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తుకు 4 నెలల సమయం పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు. ఆధారాలు, డేటా ధ్వంసం చేశారని గూగుల్ సర్వర్ నుంచి సమాచారం తీసుకుంటున్నామన్నారు. కీలక సాక్షులను విచారించాల్సి ఉందని, తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టును కోరారు సిద్ధార్థ్ లూథ్రా. అయితే విచారణ జరిపిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసింది. కేసు దర్యాప్తు, విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని తిరుపతన్నకు షరతులు విధించింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో పురోగతిపై వెస్ట్ జోన్ డీసీపీ సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందంతో సమావేశమయ్యారు. తిరుపతన్నకు సుప్రీం బెయిల్ పై చర్చించారు. విదేశాల్లో ఉన్న నిందితులను ఎలా రప్పించాలన్న దానిపై సిట్ తో చర్చించారు. ఇప్పటికే పరారై అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు.